హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. బఠానీ చాట్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. మిమ్మల్ని అందరు మెచ్చుకుంటారు ఇలా చేసి పెడితే. ముందుగా ఒక 1/2 కేజీ బఠానీలు తీసుకొని బాగా కడిగి శుభ్రంగా ఇలా నానబెట్టుకోవాలి. ఒక 8 గంటలు. 8 గంటల తర్వాత ఇలా నానిపోయి ఉంటాయి. బాగా ఇలా ఉబ్బి ఉంటాయి. తర్వాత దీన్ని ఒక కుక్కర్లో వేసుకోవాలి. ఇలా బఠానీలు అన్నీ వేసుకున్న తర్వాత బంగాళాదుంప ఇలా కట్ చేసి వేసుకుంటే ఇంకా త్వరగా ఉడికిపోద్ది త్వరగా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు వేసి ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసి ఇలా మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 4-5 విజిల్ వచ్చేలాగా పెట్టుకోండి. ఉడికిపోతాయి. బఠానీ చాట్కు ఒక 3 టమోటాలు, 2 ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉడికిపోయినాయి. చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో. ఇప్పుడు ఇవి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నది ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో టమోటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో ఇందాక ఉడికించి పెట్టుకున్న బఠానీలు ఉన్నాయి కదా, అందులో కొన్ని బఠానీలు వేసి మిక్సీ పట్టుకోవాలి. బఠానీ చాట్ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. అందరూ బాగా కూర్చొని బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ బంగాళాదుంప అంతా సపరేట్ తీసేసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా ఒక గరిటె తీసుకుని ఇలా ఒత్తేసుకుంటే ఇలా మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇలా జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ఇలా జీలకర్ర కొద్దిగా అయిన తర్వాత ఆనియన్స్ పేస్ట్ ఉంది కదా, అదంతా వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఆనియన్స్ ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు
వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి ఇలా బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం ఉంటే ఇలా కలుపుకుంటే చాలు. ఇలా అయిపోయింది కదా. అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత టమోటా పేస్ట్ ఉంటే వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న టమోటా వేసి ఇలా బాగా కలిపి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా టమోటా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఇలా కలుపుతూ ఉన్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ఇందాక ఉడికించేటప్పుడు బఠానీలో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, 1 స్పూన్. ఇప్పుడు చూసి ఇందులోకి ఇంకా కొంచెం వేసుకోవాలి, సరిపడా సాల్ట్ వేసుకొని. ఇప్పుడు కారం తగినంత, మరీ ఎక్కువ వేసుకోకూడదు, 1 స్పూన్ వేసుకొని చాలు. వేసి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి చాట్ మసాలా 1 స్పూను, 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఇంట్లో ఉన్న వాటితోనే బాగా టేస్టీగా చేసుకోవచ్చు. కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న బఠానీ వేసేసుకోవాలి పేస్ట్. ఇలా వేసి ఇలా బాగా కలిపి ఇలా బాగా కలుపుకోవాలి. అలా బయటికి వెళ్ళి తినడం కన్నా ఇంట్లో చేసుకుంటే అందరు బాగా కూర్చొని ఇష్టంగా తినొచ్చు. తర్వాత ఇందులోకి బఠానీని యాడ్ చేసుకోవాలి, ఉడికించి పెట్టుకున్న బఠానీ. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇందులోకి బంగాళదుంప అంతా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ఇలా బాగా కలపాలి. బంగాళదుంప ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే ఉత్త బఠానీలైనా బాగానే ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న దాంట్లో నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు వేసుకోవాలి. ఇలా వేసి ఇలా బాగా కలిపి ఒక నిమిషం తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసి బాగా కలపాలి.
వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ పిండుకోవాలి, ఒక నిమ్మకాయ. ఇలా నిమ్మకాయ పెట్టుకొని ఇలా బాగా కలపాలి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకుంటే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అవుద్ది, మా వీడియో అనేది బాగా పుష్ అవుద్ది, మీలాంటి ఇంకొందరు చూడగలరు. మీరు లైక్ చేయడం వల్ల మీ డబ్బులు ఏం పోవండి, లైక్ చేయండి. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే ఇలా అయి ఉంటుంది. ఇలా ఇంకొకసారి బాగా కలిపి చూడండి ఎంత బాగుందో. బఠానీ చాట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎంతమందికి బఠానీ చాట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా పైనుంచి ఆనియన్స్ కట్ చేసుకుని సన్నగా వేసుకోవాలి. కొత్తిమీర, టమోటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. బఠానీ చాట్ చాలా సూపర్ టేస్టీగా ఉంది. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.